జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి రోజురోజుకి ప్రజాదరణ ఎలా పెరుగుతూ పోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ నాయకుడికి దక్కని చరిష్మా, ఏ హీరోకి దక్కని ఫ్యాన్ ఫాలోయింగ్ అతని సొంతం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా కొనసాగుతూ అతి తక్కువ వయసులోనే సినిమాకి గుడ్ బై చెప్పి ప్రజాసేవ చేయడం కోసం వచ్చాడంటేనే చెప్పొచ్చు ఆయనకి ప్రజాసేవ అంటే ఎంత చిత్తశుద్ధి ఉందో. ఆయనలో ఉన్న ఈ లక్షణమే ఆపదలో ఉన్న వారికి అభయహస్తం అయింది. జనాల్లో పెరుగుతున్న ఈ ఆదరణ చూసి అధికార ప్రతిపక్ష పార్టీలకు మింగుడు పడడం లేదు. ఎలా ఆయన పవన్ కళ్యాణ్ని తొక్కాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయన పైన ఎన్నో వ్యక్తిగత విమర్శదాడులు చేశారు. అవన్నీ విఫలమవడంతో ఏమీ చేయలేక ఇప్పుడు డైరెక్ట్గా రాజకీయ దాడికి సిద్ధపడ్డారు. ఆ ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టిన సందర్భాలు ఇటీవల మనం అందరం గమనించే ఉంటాం. ఇక చేసేదేమీ లేక ఒక కొత్త తరహా ఎత్తుని వేశాయి అధికార ప్రతిపక్ష పార్టీలు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా మా వెంట ఉన్నారు అని వాళ్ళ పత్రికలను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఉదాహరణ ఇటీవల జగన్ ఉత్తరాంధ్ర పర్యటనలో చోటు చేసుకుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా ఉత్తరాంధ్రలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ యాత్రలో జనాలను తరలించేందుకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. అంతేకాకుండా బైకుల మీద పవన్ కళ్యాణ్ స్టిక్కర్లు అంటించి వైసీపీ జెండా పట్టుకుని ర్యాలీ చేయించి వాటిని ఫోటోలు తీసి సాక్షి పేపర్లో వేయించి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా వైసీపీ వెంటే ఉన్నారని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అలా బైక్ ర్యాలీ చేసిన ప్రతి ఒక్కరికి 1500 రూపాయల దాకా ఇచ్చారట. దాదాపుగా 50 బైకులు 100 మందికి పైగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి వైసీపీ నేతలు డబ్బులు పంచుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెను సంచలనంగా మారింది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ని ఎన్ని విధాలుగా దెబ్బతీయాలని చూస్తున్నారు అనేది. సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రతి విషయం తెలుస్తుంది. లేకపోతే ఎన్ని దారుణాలు సఫలమయ్యావో. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తన మలివిడత పోరాట యాత్రని పశ్చిమ గోదావరి జిల్లా నుండి